ఈ రోజు మన బాయ్తో డే 2 ఆఫ్ లివింగ్. వీడు పొద్దున్నే నన్ను లేపిపోయి మళ్ళా నా బెడ్ మీద పడుకున్నాడు. ఇంకా బాయ్ని లేపి కిందికి వాక్కి పట్టుకపోయినా. అట్లనే వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకొచ్చినాం. మన బాల్కనీలోకి కొత్త గెస్ట్లు వచ్చారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పేసి ఇంకా నా వాటర్ ఇంటెక్ కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు మన కూలి పని స్టార్ట్ అయింది. నిన్న వాడిన బౌల్ అన్ని ఈ రోజే కడిగేసిన. మొత్తం క్లీనింగ్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేరింగ్ స్టార్ట్ చేసిన. ఈ రోజు కూడా ఓట్ మీలే వేసుకున్నా. రేపు బ్రేక్ఫాస్ట్ ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేద్దాం. మామిడికి బన్ పెట్టి కరెక్ట్ నేను తినే టైంకి మనం పెట్టిన ఆర్డర్లు వచ్చేసినాయి. మామిడి బెల్ సౌండ్ వినగానే వాటి రియాక్షన్ చూడు. ఇక డెలివరీ అన్ననే బయటనే పెట్టమని చెప్పేసిన. ఆయన పోయినాక లోపల తీసుకొచ్చి అన్బాక్సింగ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ పెద్ద సంచితో మొదలు పెట్టిన. ఎప్పటి నుండో దీని మీద కూర్చోవాలని ఆశ ఫైనల్లీ నెరవేరింది. తర్వాత మిగతావి కూడా ఓపెన్ చేసిన. ఇవన్నీ ఖాళీగా ఉంటే చూడబుద్ధి కాదు, అందుకే మొత్తం నింపేసిన. ఇక అన్బాక్సింగ్ అయిపోయాక బయటకు పోయి చికెన్ తీసుకొచ్చిన. చికెన్ మంచిగా కడిగి తర్వాత ఆనియన్ మిర్చి కట్ చేసుకుని కుకింగ్ మొదలు పెట్టిన. రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి. ఒక 20 minutes లో చికెన్ అయితే కుక్ అయిపోయింది. అట్లనే మామిడి పెడిగ్రీ కూడా అయిపోయింది. నాకు చికెన్ రైస్, బాయ్కి పెడిగ్రీ రైస్. ఇక ఇద్దరం గట్టిగా తిన్నాం. కొంచెం గ్యాప్ తీసుకొని జిమ్ వెళ్ళడానికి రెడీ అయినా. బాయ్కి బాయ్ చెప్పేసి జిమ్ కి స్టార్ట్ అయిపోయినా. ఇదే మన జిమ్. వార్మప్ అయ్యాక వర్కౌట్ స్టార్ట్ చేసిన. ఈ రోజు మన చెస్ట్ అండ్ ట్రైసెప్స్. చెస్ట్ కి ఒక 3 వేరియేషన్స్, ట్రైసెప్ ఒక 2 వేరియేషన్స్. అసలు చాలా రోజులు అవుతుంది వర్కౌట్ చేయక. నా స్ట్రెంత్ మొత్తం పడిపోయింది. మళ్ళీ అన్ని ఆన్ పాయింట్ కి పట్టుకురావాలి. వర్కౌట్ ఎండుకు వచ్చినాక ఒకటి అర్థమైంది, రేపు ఘోరంగా పెయిన్స్ ఉంటాయని. కానీ మస్తు మజా వచ్చింది చాలా రోజుల తర్వాత. జిమ్ అయ్యాక కింద మాటకెళ్ళి ఎగ్స్ అండ్ కొన్ని వెజ్జెస్ తీసుకున్నా. ఇంకా రూమ్ కి వచ్చి స్నానం అయిపోయాక హెయిర్ రొటీన్ చేసుకున్నా. నిన్న రీల్ లో చాలా మంది కామెంట్స్ లో చెప్పారు పెడిగ్రీ అంత మంచిది కాదు బ్రో అని. సో పెడిగ్రీ అయిపోయింది కదా అని ఏమైనా ఆల్టర్నేట్స్ కోసం పెట్ షాప్ కి వెళ్ళినా. అట్లనే మామిడికి మౌత్ క్యాప్ కూడా తీసుకున్నా. ప్రస్తుతానికి అయితే పురినైన్ పెడిగ్రీ తీసుకొచ్చి మిక్స్ చేసి పెట్టిన. రేపటి నుండి ఇవి కాకుండా వేరే డైట్ ఫాలో అయిదాం బాయ్కి. ఈ ఇద్దరం తినేసి వాక్కి పోయినాం. మార్నింగ్ ఏమో వాకింగ్ చేపించండి, ఇప్పుడేమో రన్నింగ్ చేపిస్తుండే బాయ్. మీదకొచ్చి కొత్త గెస్ట్లకు గుడ్ నైట్ చెప్పేసి పడుకోవడానికి బెడ్ సెట్ చేసుకున్నాం. కానీ వీడు నా బెడ్ లోనే పడుకుందామని బాగానే ట్రై చేసిండు. ఇంకా లాస్ట్ కి అయితే లేదని గివ్ అప్ ఇచ్చేసి వాడి ప్లేస్ లోనే పడుకున్నాడు.